ఈక్వల్గా అంత పేరు అంత క్రైమ్ కూడా మనకు డెవలప్ అవుతుంది. ఆల్ యాక్టివిటీస్, ఏటీఎంస్ కావచ్చు, ఫేస్బుక్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. నా అకౌంట్ కూడా యాక్టివ్ చేస్తాను రీసెంట్గా ఒక 1 month బ్యాక్ కూడా. సో మనం ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా క్రైమ్ ఆ విధంగా పేరు డెవలప్ అవుతాం. ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం డిజిటల్ అయిపోయింది. త్రూఅవుట్ వరల్డ్ వైడ్ కూడా కాదు, త్రూఅవుట్ గ్లోబ్ అంతా కూడా డిజిటలైజ్ అయిపోయింది. సో కాబట్టి మీకు ఒక అవగాహన ఈరోజు క్లారిటీగా ఉండాలా. మీరు కష్టపడిన డబ్బులు మిస్ కావద్దు. అదేవిధంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఫస్ట్ పర్సనల్గా సెల్ఫ్గా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా. డిజిటల్లో మీరు ఇంకొకరికి ఎక్కడ కూడా మీరు వాళ్ళ దగ్గర పోయి సరెండర్ అవ్వడం కానీ, బ్లాక్ మెయిలింగ్ కానీ ఎటువంటి దాంట్లో కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మన ఉన్నటువంటి మన ఎలక్ట్రానిక్ ఏదైతే మనం వాడుతున్న వస్తువులన్నీ కూడా దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగా నేర్చుకోవాలి. సో వీళ్ళు నేను అటాచ్ వెళ్ళాను. దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ రోజు దగ్గర 1 hour దాకా స్పెండ్ చేశాను. ఆ రోజు టైం లేదని వల్ల. సో కాబట్టి ఇది రాబోయే రోజుల్లో మనం ఇంక ఏ పని చేయాలన్నా కూడా డిజిటలే. త్రూఅవుట్ ఇప్పుడు మనం చూస్తాం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లెవెల్స్ ఇంకా మీ నెక్స్ట్ ఇప్పటికే మీకు టెక్స్ట్ బుక్స్ కూడా తగ్గిపోయాయి అనుకుంటాను. ఇంకా కొన్ని రోజులు అవి కూడా ఉండవచ్చు. ఇప్పుడే మీరు కొన్ని యూనివర్సిటీ చూస్తారంటే మన ఇండియాలోనే బెంగళూరులో రీసెంట్ మా పాపని జాయిన్ చేశాను యూనివర్సిటీ. అసలు దర్ ఇస్ నో పేపర్ బుక్ అనేది లోపలికి పోదు. ఓన్లీ టోటల్ సిస్టమ్, పర్సనల్ సిస్టమ్. సో అట్లాంటప్పుడు వాళ్ళని మనం ప్రొడక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి మీకు ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ హ్యాకర్స్ దగ్గర నుంచి మీరు వాళ్ళు బాధ్యత పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకోవాలి.